కరికులం అప్డేట్ చేస్తే సరిపోదండి. ఫ్యాకల్టీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ మీద ట్రైన్ అవ్వాలి. ఎప్పుడో ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బిఫోర్ ఉన్న టెక్నాలజీ మీద అకాడమిషియన్స్ ట్రైన్ అయ్యారనుకోండి, ఇప్పుడున్న టెక్నాలజీ అనేది వాళ్ళకు కూడా, అంటే కంపెనీస్లో ఏ టెక్నాలజీ అనేది వాళ్ళకు తెలియదు. సో ఆబ్వియస్ గా వాళ్ళు కూడా ట్రైన్ అవ్వాలి. సో ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటుంది. ముందు ఫ్యాకల్టీని అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది, దెన్ ఫ్యాకల్టీ అనేది స్టూడెంట్స్ అనేది ట్రైన్ చేస్తారనమాట ఇక్కడ. సో ఫ్యాకల్టీని ట్రైనింగ్ అనేది కూడా జనరల్ గా వాళ్ళు ఏదో యూట్యూబ్ లో వీడియోస్ లేదా జనరల్ బుక్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కన్నా కూడా ఇక్కడ కంపెనీ డైరెక్ట్ వర్క్ షాప్స్ అనేది కండక్ట్ చేసి ఫ్యాకల్టీని అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంతో పాటు థర్డ్ అడ్వాంటేజ్ అనేది స్టూడెంట్స్ కు ఇంటర్న్షిప్స్ అనేది ఉంటాయండి. సో ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ మనందరికి తెలిసిందే, ఒక పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక దాదాపు 14,50,000 స్టూడెంట్స్ అనేది 24-25 అకాడమిక్ ఇయర్లో, అది బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, జనరల్ సిఎస్సి అవ్వచ్చు, స్పెషలైజేషన్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని బిఎస్ ప్రోగ్రామ్స్లో కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అనేది పర్స్యూ చేసేవాళ్ళు. ఇండియా వైడ్గా 14,50,000 మెంబర్స్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. ఈ ట్రెండ్ అనేది నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇంకా పెరిగే అవకాశం అనేది ఉందన్నమాట. బయట జాబ్ మార్కెట్లో తీసుకుంటే కనుక మనకు హార్డ్లీ 2-2.5 lakh స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్ నాలెడ్జ్తో పాటు స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్కిల్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసిన స్టూడెంట్ ఇక్కడ ఎంత క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళు లెక్చర్స్ ద్వారా ట్రైన్ అయినా కూడా స్కిల్ అనేది గెయిన్ అవ్వదండి. నాలెడ్జ్ నో డౌట్ ప్రతి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బట్ స్కిల్ రావాలంటే స్టూడెంట్ డెఫినెట్గా ఇంటర్న్షిప్స్ ద్వారా కంపెనీస్కి అనేది వెళ్లాల్సి ఉంటుందండి.